బహుశా 200 సంవత్సరాల పైబడిన ప్రజాస్వామిక అమెరికా చరిత్రలో ఇంతటి దిగజారుడు అధమస్థాయి అధ్యక్షులు లేరు అన్నట్టు నిజమేనా? బుచ్చన్న గారు దాదాపుగా రెండవ ప్రపంచ యుద్ధం వరకు కూడా అమెరికా అనేది ఐసోలేషన్ పాలసీని అవలంబించింది. అంటే అమెరికా ఎవరితో కలిసి లేదు, అందరూ దూరంగా ఉండిపోయింది. కానీ జపాన్ మీద బాంబులు వేసే క్రమంలో అప్పుడు అమెరికా మెయిన్ స్ట్రీమ్ ప్రపంచంలోకి వచ్చింది. అప్పటిదాకా అమెరికా డెవలప్మెంట్ మీద వాళ్ళు ఫోకస్ చేసుకున్నారు. బయట ప్రపంచంతో అమెరికాకు ఎప్పుడూ సంబంధం లేదు. జపాన్ను దాదాపుగా కంట్రోల్ చేస్తున్న ఉద్దేశంతో బాంబులు ప్రయోగించి భీకరమైన వాతావరణం క్రియేట్ చేసినాక 1949లో నాటోను ఏర్పాటు చేసింది, నార్త్ అట్లాంటిక్ ట్రేడింగ్ ఆర్గనైజేషన్. దాని ప్రధాన ఉద్దేశం ఏంటంటే కమ్యూనిజాన్ని ఎక్స్పాన్షన్ అవుతుంది, కమ్యూనిజాన్ని అరగడం, యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్స్ని కంట్రోల్ చేయడం కోసం నాటో ఏర్పడ్డది. నాటో అనే దాన్ని ఏర్పాటు చేసుకొని అమెరికా పూర్తిగా ప్రపంచంలో పెట్టుబడిదారు విధానాన్ని అనుకూలించే దేశాలని తన వైపు తీసుకున్నది. తర్వాత రష్యా అంటే యుఎస్ఎస్ఆర్ సుసైడ్ చేసుకున్నది. యుఎస్ఎస్ఆర్ను ఎవరు ఓడించలేదు, కానీ యుఎస్ఎస్ఆర్ఏ శత్రువుతో పోరాడుతున్న క్రమంలోనే తర్వాత సుసైడ్ చేసుకున్నది. కానీ తర్వాత కొద్ది కాలానికి రష్యా ఒక పవర్ఫుల్ దేశంగా బయటకు వచ్చింది. సరే, రష్యా ఈరోజు ఆర్థికంగా పెద్ద పవర్ఫుల్ దేశం కాదు, కానీ మిలిటరీ పరంగా రష్యా పవర్ఫుల్ దేశమే. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే అమెరికా అధ్యక్షుడిగా ఉన్న ట్రంప్ ఏమనుకుంటాడంటే చైనాను తన ప్రధాన శత్రువుగా చూస్తూ ఉంటాడు. రష్యా అవసరమైతే పుతిన్ను దగ్గర తీసుకొని చైనాను టార్గెట్ చేయాలనేది ట్రంప్ వ్యూహం. ఇది కొత్త కోణంలో మనం దీని విషయాన్ని అర్థం చేసుకోవాలి. కానీ యూరోపియన్ దేశాలు ఏవి కూడా చైనాను ప్రథమ శత్రువుగా గుర్తించేందుకు అవి సిద్ధంగా లేవు. కాన్ఫ్లిక్ట్ ఎక్కడ స్టార్ట్ అయితే చెప్తాను నేను. యూరోపియన్ దేశాలు రష్యాను శత్రు దేశాలుగానే చూస్తున్నాయి, ఎందుకంటే రష్యాకి ఎక్స్పాన్షన్ నేచర్ ఉంది. ఎందుకంటే యూరోపియన్లో అంటే రష్యా ఎక్కువగా భౌగోళికంగా ఏషియాలో ఉన్న కీలకమైన జనాభా, ముఖ్యమైన నగరాలు, దాని మిలిటరీ బేస్తో కూడా యూరోప్లోనే ఉంటుంది. కాబట్టి మాకు ఎప్పుడైనా కూడా రష్యా ద్వారానే ప్రమాదం, చైనా ద్వారా మాకు ప్రమాదం ఏం లేదనేది యూరోపియన్ వాదన. ట్రంప్ ఏమనుకుంటాడంటే చైనాను శత్రువుగా చూపెట్టేసి రష్యాను దగ్గరికి తీసుకోవాలి, అవసరమైతే యుక్రెయిన్ని ఏదైతుందో చేస్తున్న సహాయాన్ని మొత్తం ఆపాలనేది తాను భావిస్తూ ఉన్నాడు. ఉక్రెయిన్కు చేసే సహాయం యూరోపియన్ దేశాల సహకారంతో వాళ్ళ యొక్క కోరిక మేరకే అమెరికా చేస్తున్నది. అందుకోసమే కొంతకాలం మీద దాన్ని ఆపాలని ప్రయత్నం చేశాడు. యుక్రెయిన్ ప్రెసిడెంట్ దాన్ని ప్రతిఘటించాడు. వాళ్ళిద్దరి మధ్య ఆర్గ్యుమెంటు బలంగా ఎట్లా అమెరికాను ప్రొటెక్ట్ చేశాడు అనే విషయం కూడా చూసాం. అంటే యుక్రెయిన్ వెనుక యూరోప్ సమాజం ఉంది, రష్యాని యూరోప్ దేశాలు శత్రువుగా చూస్తున్నాయి. ఇప్పుడు ట్రంప్ ఏమంటున్నాడంటే రష్యాను మీరు అట్లా చూడాల్సిన అవసరం లేదు, చైనాను చూడండి అని చెప్పారు. కానీ యూరోప్లో ఇప్పుడు పరిణామం ఏంటంటే చైనా వస్తువులు యూరోప్లో అత్యంత కీలకమైన వస్తువులుగా మారిపోయినాయి. చైనా ఎక్స్పోర్ట్స్ మీద యూరోప్ డిపెండ్ అయిన పరిస్థితికి నెట్టివేయబడ్డది చాలా చాలా అంశాల మీద. కానీ చైనాతో ఎందుకు మాకు గొడవ, చైనా అనేది ఒక ఐసోలేటెడ్ కంట్రీ కదా, ఏషియన్ కంట్రీ కదా, చైనాతో మాకెందుకు యుద్ధం, మాకెందుకు వైరం వాళ్ళు అనుకుంటున్నారు. లేదు, మీరు చైనానే టార్గెట్ చేయాలని ట్రంప్ అంటున్నాడు. కాబట్టి ఇంట్రెస్ట్ల మధ్య కాన్ఫ్లిక్ట్ ఏర్పడది. ఆ కాన్ఫ్లిక్ట్లో నాటో దేశాలను కౌంటర్ చేయడం కోసం గ్రీన్లాండ్ని ఈరోజు నెపంగా చూపెడుతున్నాడు అనేది అంతర్జాతీయ సంబంధాలను అర్థం చేసుకునే వరకైనా విస్తమవుతుంది. కానీ అమెరికా ప్రపంచాన్ని భయపెడుతున్నది, కానీ చైనా అమెరికాను భయపెడుతున్నది అని ఒక ఆర్గ్యుమెంట్ ఉంది. ఆర్గ్యుమెంట్లో వాస్తవం ఉన్నది. ఎందుకోసం అంటే ఒకటి, ఆర్థికంగా ప్రపంచంలో ఎన్ని ఆంక్షలు ఎవరు విధించినా కూడా చైనా సస్టైన్ అయ్యే పరిస్థితికి చేరుకున్నది, వాస్తవం ఇది. ఇప్పుడు మన దగ్గర చాలామంది టూరిస్టులు, ఇప్పుడు మనం అంటే రాజకీయ అభిప్రాయాలతో మాట్లాడుతుండొచ్చు, చాలామంది టూరిస్టులు ఈరోజు చైనాకు సందర్శించి వాళ్ళు ఏమంటున్నారంటే చైనా చాలా బలమైన దేశంగా ఏర్పడిందని వాళ్ళే చెప్తున్నారు. ఇప్పుడు మనకి అక్కడికి వెళ్ళి చైనా ఎట్లా ఉంది అని చెప్పేసి వీడియోలు కూడా చూపెడుతున్నారు. మనం చైనాకు పోకుండా అర్థమవుతుంది. అంటే చైనా ఆర్థికంగా సస్టైన్ అయింది, మిలిటరీ పరంగా కూడా బలంగా తయారైంది. అమెరికాకు సంబంధించిన ఒక స్పైకి సంబంధించిన ప్లేన్ చైనా పడిచిపోయినప్పుడు దాన్ని కాల్ చేసింది టోటల్గా. అమెరికా ఏం చేయలేకపోయింది చైనాను. కాబట్టి చైనా అమెరికా ఈరోజు పొలిటికల్గా ఐసోలేట్ చేసే ప్రయత్నంలో ఉంది. ఎందుకంటే మిలిటరీ పరంగా డైరెక్ట్గా దాడి చేసే అవకాశం లేదు. చేస్తే సరే, అమెరికా బలమైన దేశమైనా చైనా కూడా అంతకన్నా ఎక్కువ ప్రతిఘటించే అవకాశం ఉంది. అలాగే ఆర్థికంగా కూడా చైనాను దెబ్బతీయడం కోసం కొంత ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాజకీయంగా చైనాను ఐసోలేట్ చేసే క్రమంలోనే యూరోపియన్ దేశాలకు చైనా మధ్య లింక్ తెగొట్టే ప్రయత్నంలో ట్రంప్ ఉన్నాడు. కానీ యూరోపియన్ దేశాలు దానికి సిద్ధంగా లేవు. ఇది వాస్తవమైన పరిస్థితి. కాబట్టి ఇప్పుడు చైనా ఏమంటుందంటే బేసికల్గా ఎన్ని ఆంక్షలు విధించినా కూడా చెల్లించలేదు, నిలబడగలిగింది. కానీ వాళ్ళు ట్రంపే తగ్గారు చైనా విషయంలో. రష్యా విషయం లేదు. రష్యా విషయానికి వచ్చినప్పుడు ఏమైందంటే రష్యా సంపూర్ణంగా సస్టైన్ అయ్యే పరిస్థితి లేదు. ఇప్పుడు రష్యా దగ్గర నుంచి భారతదేశం లాంటి దేశాలు చమురు కొనుక్కోవడానికి కనుక ఆపివేస్తే రష్యా ఎగ్జిస్టెన్స్ అనేది ఆర్థికంగా నిలబడే అవకాశం లేదు. మిలిటరీ బలం అంత బలంగా ఉన్నా కూడా యుక్రెయిన్ ఇంకా జయించలేకపోయింది రష్యా. ఉక్రెయిన్ చిన్న దేశమే రష్యా ఉందర, అయినా కూడా
ప్రతిఘటించే దశలో యుక్రెయిన్ ఉంది. కాబట్టి చైనాను కనుక తగ్గించగలిగితే అమెరికా మొనోపొలికి, అంటే అమెరికా యొక్క మనం ఏమందాం దాన్ని అంటే అమెరికా యొక్క విస్తరణ కానీ అమెరికా ఆసక్తులు పూర్తిగా నెరవేర్చుకోవడంలో కానీ అమెరికాకు ఎదురేది ఉండదు. ఒక చైనా టార్గెట్గానే ఈరోజు యూరోపియన్ దేశాలను భయపెట్టిస్తుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. కానీ ఈ సందర్భంలో భారతదేశం పైన కూడా ట్రంప్ ఆంక్షలు విధించడం, మన వాళ్ళు కొంత డిప్లొమాటిక్గా వివరిస్తున్నారు. కానీ రెండు పక్కపక్కన ఉన్న దేశాలు ఐక్యత అనివార్యము, మనం ప్రారంభంలో వేసిన ప్రశ్న, ఐక్యత అనివార్యం అనుకున్నప్పుడు ఈ ఐక్యతకు దోహం చేసే అతి కీలకమైన అంశాలు జాతీయ ఆసక్తులే. ఇప్పుడు భారతదేశానికి జాతీయ ఆసక్తి ఏంటి ప్రధానంగా అంటే మన వనరులను మనం రక్షించుకోవాలి, అంతర్జాతీయంగా మన దిగుమతులను అట్లాగే ఎగుమతులను పెంచుకోవాలి. ఇది మనకున్న అంశం. చైనాకు సంబంధించిన విషయానికి వస్తే ఏంటంటే అమెరికాను ప్రతిఘటించే క్రమంలో తనకు అంతర్జాతీయ సపోర్ట్ అవసరం. కాబట్టి ఇప్పుడు చైనా ఇమీడియట్గా భారతదేశంతో కాన్ఫ్లిక్ట్కి పోయే అవకాశాలు ఉంటాయనేది నేను అనుకోవట్లేదు. ఎందుకోసం అంటే చైనాకు భారతదేశంతో కాన్ఫ్లిక్ట్ పోవడం కన్నా అమెరికాను ఎదుర్కోవడంలో భారత్ సహకారం ఉండడం మంచిదనేది చైనా భావిస్తున్నట్టుగా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు కనబడుతున్నాయి. ఇక భారతదేశం విషయానికి వస్తే ఏంటంటే ఒకప్పుడు మనము హిందీ చీనీ బాయి బాయ్ అన్నాం. మనం నెహ్రూ ఇక్కడ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు చౌహాన్ లాయ్ మనకి చైనా ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు హిందీ చీనీ బాయి బాయ్ అన్నా వచ్చింది 1955లో. అప్పుడు రష్యాకు వ్యతిరేకంగా అమెరికాకు వ్యతిరేకంగా థర్డ్ ఫోర్స్ కోసం ప్రయత్నం చేసింది అంతర్జాతీయ రంగంలో. తర్వాత 1962లో చైనా భారతదేశం మీద భూభాగాలను ఆక్రమించే క్రమంలో వచ్చినప్పుడు భారత్ చైనా సంబంధాలు దెబ్బతిరిపోయినాయి. చైనా పట్ల భారత ప్రభుత్వానికి కానీ పరిపాలకులకు కానీ విశ్వాసం అయిపోయింది. చైనా తన ప్రయోజనాల కోసం ఏదైనా చేస్తున్న విషయంతో పోయింది. చాలా కాలం తర్వాత రాజీవ్ గాంధీ చైనా పర్యటన చేశాడు ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు. అలాగే చైనాకు సంబంధించిన అత్యున్నత నాయకత్వం భారతదేశానికి వచ్చింది. మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత చెన్నైలో కూడా సమావేశం ఏర్పాటు చేశారు, మనకు తెలుసు. తర్వాత మళ్ళీ రీసెంట్గా చైనా భారత్ మధ్య కాన్ఫ్లిక్ట్స్ వచ్చాయి. అయితే ఇప్పుడు భారతదేశం బేసికల్గా చైనాతోటి సంప్రదింపులు, ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థలు కూడా చైనా కమ్యూనిస్ట్ పార్టీ తోటి మాట్లాడే నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. నిన్న మొన్న మీటింగ్ అయింది కదా, చూస్తున్నాం. కాబట్టి సహజంగా రెండు పెద్ద దేశాలు పరస్పర ఎగుమతులు దిగుమతుల మీద ఆధారపడ్డ దేశాలుగా, పక్కపక్కన దేశాలుగా, ఒకప్పుడు ప్రాచీన సమాజాల్లో ప్రాచీన నాగరికతలు పక్కపక్కనే వర్ధిన దేశాలుగా స్నేహాన్ని ఎప్పుడైనా మనం ఎంకరేజ్ చేయాలి. కానీ అదే సందర్భంలో భారతదేశానికి చైనాకి మధ్య కూడా కొన్ని సహజ సిద్ధమైన కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి, సంఘర్షణలు ఉన్నాయి. వాటి పరిష్కరించుకునే ప్రయత్నం చేయాలి. అయితే ఒక మేరకు ఏంటంటే అమెరికా భారతదేశం మీద దుందుడుకు వైఖరి ప్రదర్శించకుండా, భారతదేశం మీద హెచ్చరికలు చేయకుండా చైనాను ఒక డిఫెన్స్గా చూపెట్టే అవకాశం భారతదేశానికి ఉంది. ఇదే అంశాన్ని అమెరికాను హెచ్చరించే అవకాశంలో భారతదేశం యొక్క స్నేహం కూడా చైనాకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది. కానీ అమెరికాకి సంబంధించిన ఆధిపత్యాన్ని, అమెరికాకు సంబంధించిన బెదిరింపు ధోరణులను కొంత అడ్డుకట్ట వేయడం కోసము, లేదా కొంత దాన్ని మనము బేసికల్గా దాన్ని కొంత మేరకు ఆపడం మేరకు రెండు దేశాల మధ్య స్నేహం అనేది ఇరు దేశాలకు ఉపయోగపడుతుంది అనేది అంతర్జాతీయ అంశాల నిపుణులుగా మనం చెప్పే అవకాశం మనకు ఏర్పడుతుంది.